వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 13వ రోజుకు చేరుకున్నాయి. అర్చకుల వేదమంత్రాల మధ్య ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. మాతాక్రమం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి కూరగాయలతోటి అలంకారాలు కూడా జరుగుతున్నాయి. ఉత్సవాలు పరిసమాప్తానికి మరి 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో ప్రాతకాల పూజల అనంతరం నుంచే కూడా భక్తుల దర్శనానికి అనుమతించారు. పౌర్ణమి రోజు జరిగే ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈ రోజు అమ్మవారు ఏ అలంకారంలో ఉన్నారు, ఈ అలంకారంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు 13వ రోజుకు చేరుకున్నాయి. మనకు జ్యోతిష్శాస్త్రం ప్రకారం ప్రతి తిథికి ఒక అధిదేవత. విష్ణుమూర్తికి ఎట్లా అవతారాలున్నాయో అమ్మవారికి అవతారాలున్నాయి. దశావతారాలని విష్ణుమూర్తికి అంటారు, ఇక్కడ దశ మహావిద్యలు అంటారు వీటిని. ఈ కాళీక్రమంలో కూడా కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రజిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, ఘన, బలాక, మాత్ర, ముద్ర, మితాని 15 తిథులకు 15 అధిదేవతలు. లోకమంతా తానే వ్యాపించి ఆ జగన్మాత తన సృష్టిని తాను రక్షించుకుంటూ ఉంటుంది అమ్మవారు. అట్లాగే సర్వమంగళ షోడశీ క్రమంలో ఈ తిథికి అమ్మవారి యొక్క భక్తులకు సమస్తమైన మంగళములను ప్రసాదింపజేస్తుంది. ఈరోజు అంటే ఎల్లుండి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? అంటే పరిసమాప్తంగా ఏది కూడా ఎల్లుండి చేస్తారు అంటారు కదా, ఎల్లుండి ఎలాంటి కార్యక్రమం? ప్రాతకాలం అమ్మవారికి నిత్యార్నికం పూర్తి చేశాక కల్పోక్త ప్రకారం కొన్ని హోమాలు, అర్చనలు ఉంటాయి. అనంతరం శాకములను అమ్మవారికి అలంకారం చేస్తాం. అప్పుడు శాకంబరిగా ఆమె విశ్వరూప దర్శనాన్ని ప్రజలకు ఇస్తారు. చూడొచ్చు, ఆదివారం కావడంతో కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఏదైతే ఆమె నుంచే సమస్త పంచభూతాలు కూడా ఆవిర్భవించాయి, ఆ లోకాన్ని కూడా ఉద్భవించినటువంటి అమ్మవారు ఆ లోకాన్ని తానే కాపాడుకోవడానికి మరియు ఒకసారి అన్న పానీయాలను కంటే వాటన్నింటి కూడా తాను అందిస్తూ కూడా ఈ లోకాన్ని కాపాడుతుందనే నమ్మకంగా చెప్తున్నారు. ఈ ఎల్లుండి జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించి కూరగాయలను వాటన్నిటి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారికి సమర్పించాలంటున్నారు. ఆలయం మొత్తం కూడా ఆ రోజు పూర్తిగా కూరగాయలతో అలంకరించి ఒక శోభాయమానంగా తయారు చేస్తారు. మొత్తం 13వ రోజు అమ్మవారికి సంబంధించినటువంటి శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా కూడా కొనసాగుతున్నాయి. భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా.